నంద్యాల సిరిమెల్ల మెట్ట అంటారు. అక్కడ ఈ తెల్లవారుజామున ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇది నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఏఆర్‌బీసీవీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ బస్సు. ఈ బస్సు యాక్సిడెంట్‌కి గురైంది. స్పాట్‌లో ముగ్గురు చనిపోయారు. మొత్తం 36 మంది మంటల్లో చిక్కున్నారు. సో, ఇది ఎలా జరిగింది? దీనికి కారణాలేంటి? అసలు ఈ మధ్య కాలంలో బస్సు యాక్సిడెంట్లు ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ అది కూడా స్లీపర్ బస్సులు ఎందుకు ఎక్కువ యాక్సిడెంట్లకు గురవుతున్నాయి? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. సో, ముందుగా ఈ బస్సు గురించి చెప్పాలంటే ఇది ఒక రకంగా టైర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల జరిగిన యాక్సిడెంటు. సో, బస్సు వస్తున్నప్పుడు చాలా వేగంగా వస్తుందని చెప్తున్నారు. సడన్‌గా టైర్ బ్లాస్ట్ అయిపోయి డివైడర్‌ని గుద్దుకొని అటువైపు వెళ్ళిపోయి, అటునుంచి ఎదురుగా వస్తున్న ఒక కంటైనర్ లారీని చాలా వేగంగా గుద్దుకుంది. కంటైనర్ లారీ కూడా చాలా వేగంగా వస్తుంది. ఎప్పుడైతే గుద్దుకున్నారో ఇమ్మీడియట్‌గా స్పాట్‌లోనే బస్ డ్రైవరు, లారీ క్లీనరు ముగ్గురు కూడా స్పాట్ డెడ్. సో, మంటలు వ్యాపించేశాయి. యాక్చువల్‌గా బస్సులో ఆ టైంలో 36 మంది ఉన్నారు. అర్లీ మార్నింగ్ కాబట్టి నిద్రపోతుంటారు. సో, కానీ ఇక్కడ వాళ్ళ లక్ ఏందంటే ఒక డీసీఎం డ్రైవరు సమయస్ఫూర్తి ఉపయోగించి ఆ టైంలో వెళ్తున్న డీసీఎం డ్రైవర్ సడన్‌గా ఇమ్మీడియట్‌గా చూడగానే ఆపేసి తన దగ్గరున్న రెంచి అవన్నీ తీసుకొని వెళ్ళి బస్సు అద్దాలని పగలగొట్టి వాళ్ళందరిని బయటికి తీశాడు. సో, అతను ఆ చర్య చేయకపోయింటే మాత్రం ఎంతమంది చనిపోయి ఉంటారనేది చెప్పలేము. ఎందుకంటే మంటలు చాలా క్విక్‌గానే వ్యాపించాయి. కానీ అతను చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యి కాపాడాడు. 10 మంది ఆ క్రమంలో అద్దాలు పగలగొట్టుకుని బయటికి దూకే క్రమంలో 10 మందికి పైన గాయాలైతే అయ్యాయి. బట్ ప్రాణాలైతే కాపాడుకోగలిగారు. దానికి ప్రధాన కారణం ఆ డీసీఎం డ్రైవర్ అని చెప్పాలి. సో, ఇది మామూలుగా మనకి ఈ మధ్య కాలంలో ఇట్లా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కువగా అవుతున్నాయి. సో, ఇక్కడ డ్రైవర్ తప్పు ఏముందంటే ఆ టైర్‌లని చెక్ చేసుకోకపోవడం వాటిలో మేజర్‌గా ఉంది. టైర్‌లు ఏందంటే 2 రకాల కారణాలతో యాక్సిడెంట్లు జరుగుతాయి టైర్‌కి సంబంధించి. అది ఒకటి అన్‌ఇన్‌ఫ్లేషన్ అండ్ ఓవర్ ఇన్‌ఫ్లేషన్ అంటారు. అన్‌ఇన్‌ఫ్లేషన్ అంటే తక్కువ ప్రెజర్ ఉంటది. మనం 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 గాలి తక్కువ ఉంది, ఎక్కువ ఉంది అంటాం కదా. ప్రెజర్ అనేది తక్కువ ఉంది అంటారు. దీన్ని పిఎస్ఐ అంటారు, పౌండ్ ఫోర్స్ పర్ స్క్వేర్ ఇంచి. ఈ పిఎస్ఐని చెక్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రెజర్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్‌ఇన్‌ఫ్లేషన్ వల్లనే 80% యాక్సిడెంట్లు అన్‌ఇన్‌ఫ్లేషన్ వల్ల జరుగుతాయి, ఓవర్ ఇన్ఫ్లేషన్ కంటే కూడా. ముఖ్యంగా ఎండాకాలంలో ఓవర్ ఇన్ఫ్లేషన్ వల్ల జరుగుతాయి. జనరల్గా అయితే అన్‌ఇన్‌ఫ్లేషన్ వల్ల జరుగుతాయి అనమాట. ఎందుకంటే తగినంత ప్రెజర్ లేకపోవడం వల్ల. సో, అది ఊగిపోయి ఆ టైరు స్ట్రక్చర్ నిలబడదు అనమాట. నిలబడకుండా అది ఊగిపోతుంది. దాన్ని డ్రైవర్ సకాలంలో గుర్తించగలిగితే ఆపచ్చు. కానీ ఈ కైండ్ ఆఫ్ స్పీడ్ వెళ్తున్న వాళ్ళు ఎవరు కూడా గుర్తించలేరు అంత వేగంగా. 80 లోపల వెళ్తుంటే మనకి టైర్ ఏదో అయిందని గుర్తించవచ్చు డ్రైవర్లు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. కానీ ఆ వేగంలో గుర్తించే లోపలే మన కంట్రోల్ నుంచి తప్పిపోతుంది. ఇది కూడా అలాగే జరిగిందని చెప్తున్నారు. రెండోది ఏంటంటే ఓవర్ ఇన్ఫ్లేషన్ అంటే సడన్ టైర్ పేలిందంటారు చూడు. టైర్ పేలిన దానికి కారణం వచ్చి ఓవర్ ఇన్ఫ్లేషన్ ఏమంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండడం. దానివల్ల ఏమవుతుందంటే మామూలుగానే ఎండాకాలంలో ఇవి ఎక్కువ జరుగుతుంటాయి. అవి వ్యాకోచిస్తాయి, టైర్ ప్రెజర్ పెరిగిపోతుంది, సడన్గా బర్స్ట్ అవుతుంది అనమాట. ఈ అండర్ ఇన్ఫ్లేషన్లో ఏమో ఫ్రిక్షన్ హీట్ జనరేట్ అయ్యి వీకర్ రబ్బర్ కి దారితీస్తుంది. రబ్బర్ మీద ప్రెజర్ పడుతుంది, రబ్బర్ వీక్ అయిపోతుంది. అది మొత్తం ఊగిపోయి సడన్గా కంట్రోల్ తప్పి పక్కన ఢీకొనడాలు జరుగుతుంది. ఈ యాక్సిడెంట్ చూస్తే అదే జరుగుతుంది. మన ఇండియాలో యాక్సిడెంట్లు చూస్తూ ఉంటే టైర్ రిలేటెడ్ యాక్సిడెంట్లలో 80% ఇన్ఫ్లేషన్ యాక్సిడెంట్లు అనమాట. రెండవది ఏంటంటే టైర్ క్వాలిటీస్ సరిగా ఉండవు. మామూలుగా 5-6 ఏళ్ళకి మార్చాలి. టైర్ క్వాలిటీని లీగల్గా ఏంటంటే 1.6 mm థ్రెడ్ డెప్త్ అంటారు. ఈ థ్రెడ్ డెప్త్ అనేది 1.6 mm కంటే తక్కువ ఉంటే అలో చేయకూడదు అనమాట. చెక్ చేయాలి ఆర్టీఐ డిపార్ట్మెంట్లో. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ మంత్ మారుద్దాం, తర్వాత మారుద్దాం అని ఒకే టైరే కదా మిగతా బాగున్నాయి అన్నట్టుగా వదిలేయడం, పోస్ట్పోన్ చేస్తుంది. మామూలుగా అయితే ఎక్స్పర్ట్లు చెప్పేది ఏమంటే లీగల్ లిమిట్ 1.6 mm థ్రెడ్ డెప్త్ ఉన్నప్పటికీ 3
థ్రెడ్ డెప్త్ రాగానే 3 mm థ్రెడ్ డెప్త్ రాగానే మార్చడం మంచిది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లకి. ప్రైవేట్ అనుకోండి అది వాళ్ళ వరకే పోతుంది, కానీ పబ్లిక్లో వీళ్ళు చిన్న మిస్టేక్ అయినా కూడా మొత్తం ప్రాణాలకు ప్రమాదం కాబట్టి 3 mm వరకు లీగల్గా ఏమో 1.6 ఉన్నా కూడా 3 mm వస్తే మార్చేయడం బెటర్ అనేది చాలామంది ఎక్స్పర్ట్లు దీనికి సంబంధించి చెప్తున్నారు. కానీ వీళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ మనకు తెలుసు మేజర్గా గ్రీడ్ మీద నడుస్తూ ఉంటాయి. పబ్లిక్ సేఫ్టీ కంటే వాళ్ళకి డబ్బులు ఇంపార్టెంట్, ప్రాఫిట్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఇవేం పెట్టుకోరు. రెండవ ప్రమాదానికి ప్రధాన కారణం ఇక్కడ ఏంటంటే లోపల ఆ, ఎక్కువ లగేజీలు వేయడం వల్ల కూడా హెవీ లోడ్ వేయడం వల్ల టైర్ల మీద ప్రెజర్ ఎక్కువ అవుతుంది. అది కూడా ఒక కారణం. మనం చూస్తూ ఉంటాం బస్సుల్లో మనం పోతున్నప్పుడు విపరీతంగా లగేజీలు వేసేస్తూ ఉంటారు. ఆ లగేజీలకి ఒక్కోసారి 1/2 అవర్ 1 అవర్ కూడా టైం తీసుకుంటారు లగేజీలు ఎక్కించడానికి మళ్ళీ దించడానికి. నిజానికి బస్సులు లగేజీల కోసం కాదు, బస్సులు ప్యాసింజర్ల కోసం ఉన్నది, కానీ లగేజీలు ఎక్కిచ్చేసి వాటినంతా అలో చేస్తారు. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఓనర్స్ గ్రేడ్, వీళ్ళ కరప్షన్. ఆ మధ్య కూడా ఆర్టీఐ ఆఫీసర్ 100 కోట్లు వాళ్ళ ఇంట్లో ఆస్తులు అవన్నీ చూస్తే 100 కోట్ల పైన దొరికింది. సో ఈ కరప్షను ప్లస్ గ్రీడ్ కలిసి ఏం చేస్తున్నారంటే సేఫ్టీని కాంప్రమైజ్ చేస్తున్నారు. అట్లాగే లోపల ఇన్ఫ్లమేటరీ మెటీరియల్ అంటే మామూలుగా వీళ్ళే బస్సుని కొనేటప్పుడు బస్కి ఇచ్చిన కండిషన్స్ సబ్మిట్ చేసినప్పుడు కొన్ని ఉంటాయి, తర్వాత వీళ్ళు మోడిఫై చేసేస్తారు. మోడిఫై చేసి ఏసీలకి ఎక్స్టెన్షన్లు పెట్టడం అవన్నీ చేసి చీప్ మెటీరియల్ వాడతారు. అట్లాగే ఫ్లేమబుల్ కర్టన్స్ ఇవన్నీ ఫ్లేమబుల్ మెటీరియల్ అంతా ఎక్కువ వాడడం వల్ల ఇమీడియట్గా అంటుకుంటుంది. రెండోది ఇట్లాంటి మంటలు వ్యాపించినప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టడం అవన్నీ చేయరు. మనకు మామూలుగా ఫ్లైట్లలో వెళ్తే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకవేళ ఫైర్ వచ్చినా ఇంకొకటి యాక్సిడెంట్ అయినా ఎవరేమి చేయాలి ఇవన్నీ చెప్తారు. బస్సులో అసలు ఎవరికి ఏమీ తెలియదు, ఫైర్ వచ్చినా యాక్సిడెంట్ వచ్చినా ఎలా బిహేవ్ చేయాలో ఎవరికి తెలియదు, ఎక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంది, ఎక్కడ మామూలుగా సుత్తి లాంటి దీన్ని పెడతారు, అద్దాలు కొట్టుకొని వెళ్ళాలి, ఇవన్నీ కూడా చెప్పించాలి. కానీ ఎవడు ఏమీ చెప్పరు. వాళ్ళకి ఏంటంటే గొర్రెలను లేకపోతే మేకలను కుక్కినట్టు కుక్కి తీసుకెళ్లే కార్యక్రమంలోనే ఉంటారు. అందువల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా ఇవన్నీ కూడా యాక్సిడెంట్లు ఈ మధ్యకాలంలో నేషనల్ హైవేస్ మీద జరుగుతున్నాయి.